జై శ్రీ గురుదేవ దత్త. సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము. గురుచరిత్ర ఇంతవరకు కూడా 11 అధ్యాయాలు పూర్తయింది. ఈరోజు 12వ అధ్యాయం కథ ప్రారంభం చేసుకుందాము. దానికంటే ముందుగా మీరు ఈ 12వ అధ్యాయం వినాలి అనుకుంటే గురుచరిత్రలో ముందుగా 11వ అధ్యాయం వినాలి. ఎందుకంటే ఈ అధ్యాయం 11వ అధ్యాయం కథ కొనసాగింపుగా ఉంటుంది. శ్రీగురుడు ఎలా జన్మించారు, అలాగే ఆయన పుట్టగానే ఏడవకుండా ఓంకారం ఎలా స్మరించారు లాంటి ఎన్నో లీలలు 11వ అధ్యాయంలో ఉన్నాయి. ఇక 12వ అధ్యాయం కథ ప్రారంభం చేసుకుందాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం యాతశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మాలాం కుండే చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాలపిశాచజ్ఞానసాగరా. కాశీకోల్హ మాహురే సహ్యకేషు స్నాత్వా జప్త్వా ప్రాశ్యతే చాన్వయన్యః. దత్తాత్రేయస్మరణాత్ స్మర్తృగామి త్యాగి భోగే దివ్యయోగి దయాళు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నరహరి తల్లి అయిన అంబాదేవికి తను ఎవరు, అలాగే అంబాదేవి ఎవరు అనే విషయాలన్నీ గత జన్మస్మృతులన్నీ కూడా గుర్తు చేశారట. గుర్తు చేసి సన్యాసం తీసుకోవడానికి అనుమతి అడిగారట. ఇక ఈ అధ్యాయంలో ఆవిడ ఇలా చెబుతోంది. స్వామి, నీవు సత్యసంకల్పుడివి. నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పగలనా? లోకానికి మేలు చేయడానికి అవతరించిన నిన్ను నా ఇంటిలో ఉంచుకోవడం తగని పని. అయితే నాకు ఇంకా పుత్రులు కలుగుతారని చెప్పావు. మాకు ఇంకొక మగబిడ్డ పుట్టే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. నిన్ను విడిచి నేను బతకలేను అని వేడుకుందిట ఆ తల్లి అంబాదేవి. అప్పుడు నరహరి, అమ్మా, నీకు ఇంకొక సంవత్సరంలోపు కవల పిల్లలు కలుగుతారు. అంతవరకు ఉంటాను, కానీ ఆ తరువాత మాత్రము నాకు అడ్డు చెప్పవద్దు అని తల్లి దగ్గర మాట తీసుకున్నారట. నరహరి భగవంతుడు అనే జ్ఞానంతో ఆ దంపతులిద్దరూ కూడా ప్రతినిత్యము ఆయన్ని పూజించేవారట. చతుర్వేద పండితులు కూడా ఆయన దగ్గర విద్యార్థుల్లాగా మసలుకునేవారట. ఆయన ఎంతోమందికి వేదాలు బోధించారట, ధర్మ సూక్ష్మాలు చెప్పేవారట. ఈ విధంగా 1 సంవత్సరం గడిచేసరికి అంబాదేవికి మళ్ళీ 2 కవల పిల్లలు కలిగారు. ఒకరోజు అంబాదేవి తన కవల పిల్లలను ఆడిస్తున్నప్పుడు నరహరి ఆవిడ దగ్గరకు వెళ్ళి, అమ్మా, నేను చెప్పినట్లే నీకు కవల పిల్లలు జన్మించారు. నీకు ఇంకా 2 పుత్రులు 1 కూతురు పుడతారు. నీవు ఇచ్చిన మాట ప్రకారము నాకు అనుమతినిస్తే నేను తీర్థయాత్రలకు పయనమవుతాను. కానీ నీవు మాత్రం నన్ను ఆనందంగా పంపించాలి అని అన్నారట. అలా తల్లిదండ్రులు అనుమతి తీసుకొని మహా ఆనందంగా తీర్థయాత్రలకు బయలుదేరారట నరహరి. ముందుగా బదరీనాథ్ దిశగా బయలుదేరి వారణాసికి చేరుకున్నారట. అక్కడ గంగలో స్నానం ఆచరించి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నారట. వారణాసిలో ఉన్న తాపసులు మునులు కూడా ఆయన్ను చూసి ఆశ్చర్యపోయేవారట. చిన్న వయసులోనే అంతటి వైరాగ్యము తపస్సు చూసి ఆయన యోగ పురుషుడని తెలుసుకుని నమస్కారం చేసేవారట. అక్కడ ఉన్న ఇతరులలో వృద్ధుడైన కృష్ణ సరస్వతి ఆయనకి భక్తితో నమస్కరించేవారట. అతను వయసులో చిన్నవాడైనా కూడా జ్ఞానంలో పెద్దవాడు కాబట్టి అతనికి ఎంతటి వారైనా కూడా నమస్కారం చేయవచ్చని కృష్ణ సరస్వతి చెప్పేవారట. ఆయన శిష్యులు నరహరి దగ్గరికి వెళ్ళి తమతో పాటు ఉండమని కోరారట. వారి మాటలను మన్నించి సంప్రదాయం ప్రకారము శ్రీకృష్ణ సరస్వతి పాదుల వారిని గురువుగా స్వీకరించారట నరహరి. గురువుగారు ఇచ్చిన దీక్షానామము శ్రీ నృసింహ సరస్వతి. ఇంతవరకు కూడా నరహరి అనే పేరు కలిగిన ఆయన ఇక్కడి నుంచి సన్యాసాశ్రమం స్వీకరించి శ్రీ నృసింహ సరస్వతి అనే నామధేయము పొందారు. ఇక ఆయన కొంతకాలం వారణాసిలోనే ఉండి భక్తులకు వేదశాస్త్ర పురాణాలు చెప్పేవారు. తరువాత ఆయన స్వయంగా తాను పరమపావనుడైన శిష్యుల కోసం
అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం ఆచరిస్తూ చివరికి గంగాసాగర సంగమం చేరారట. అక్కడ కొంతకాలం యోగనిష్టలో గడిపి ప్రయాగ వరకు యాత్ర చేశారట. ప్రయాగలో ఆయనకు ఎంతోమంది శిష్యులు తయారయ్యారట. ఆ పుణ్యక్షేత్రంలో మాధవుడు అనే వారికి శ్రీగురువే స్వయంగా సన్యాసాశ్రమం ఇచ్చారట. యోగి పొంగవుడు చెబుతున్న శ్రీగురుని చరిత్ర నామధారకుడు శ్రద్ధగా వింటున్నాడట. వింటూ తన్మయత్వంలో మునిగిపోతూ ఉన్న నామధారకుడు యోగి పొంగవుడిని ఇలా అడిగారట, ఓ మహర్షి, ఈ శ్రీగురుని చరిత్రను ఎంత విన్నా కూడా ఇంకా వినాలనిపిస్తోంది. నేను ఎంత అల్పుడనో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఇటువంటి అల్పుడికి జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురుని నాకు చూపించారు. దయతో ఆ తరువాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్ళారో ఏమి చేశారో వివరంగా చెప్పండి అని నామధారకుడు యోగి పొంగవుడిని వేడుకున్నారట. ఇలా ఇంతటితో శ్రీ గురు చరిత్ర 12వ అధ్యాయం సమాప్తమైంది. హరి ఓం తత్సత్. శ్రీ దత్తాయ గురవే నమః.